ఏంట్రా మా క్యాంటీన్ లోకి వచ్చారు? అందుకనే వెళ్ళిపోతున్నాం. ఆగండ్రా, కండిషన్స్ మర్చిపోయారా? మా ఏరియాకి వస్తే ఏం చేయాలో తెలుసు కదా? ఏంట్రా మగాళ్ళని గుర్తొస్తోందా? 1 2లు చెప్పాలా? On the count of the 1 and 2, you gotta clean our shoes. రేయ్ తలెత్తరా. కండిషనే. మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. ఏరా గేమ్స్ ఆడుతున్నావా? సో అత్తన్నా ఏంటి? కార్ కోసం వెయిటింగ్. పద నా బైక్ లో డ్రాప్ చేస్తాను. రే బాను గాని వాడి బైక్ గాని ఎక్కిందనుకో నీ లవ్ స్టోరీ క్లోజ్. What is this? ఇప్పుడు సాడిస్ట్ గాడు పప్పులుగా మంటించాడు. నా కార్ వచ్చేసింది. Shall we meet tomorrow? యా షూర్. See you, bye. రేయ్ ఇంకా నా వల్ల కాదురా. ఫ్రెషర్స్ డే వారం తర్వాత వద్దు, రేపే సెలబ్రేట్ చేసుకుందాం. ఆ బాబిగాడు బానుకు దగ్గర రావడానికి ఫ్రెషర్స్ డే పార్టీని అర్జెంట్ గా అరేంజ్ చేశాడా? దేవ్ వాడిని ఆ అమ్మాయి ముందే అవమానించాలి. వాళ్ళని డామినేట్ చేసి మనం కూడా ఫ్రెషర్స్ డే చేయాలి. మన వల్ల కాదురా. ఎందుకు? వాళ్ళు శ్రేయని తీసుకొస్తున్నారా? శ్రియ వాళ్ళ కోసం వస్తుంది, మా అన్న కోసం ఆడుతుంది. ఏంటి న్యూసెన్స్? కిడ్నాప్ చేసి నన్ను ఇక్కడ తీసుకొస్తారా? ఓం శ్రీయాయ నమః. ఓం శ్రీ శ్రీ శ్రీయాయ నమః. శ్రేయ ఏక్ బార్. శ్రియా నువ్వు వచ్చింది లైలా కాలేజీలో డాన్స్ చేయడానికి, కానీ నువ్వు డాన్స్ చేయాల్సింది మా ఈ గవర్నమెంట్ కాలేజీలో. కాదు కూడదని మొండికేసావో నీకు దండం పెడతా చేయమ్మా, నీ పుణ్యం ఉంటది. ఆ రిచ్ కాలేజ్ వాళ్ళు థియేటర్ రారమ్మా. సినిమా హిట్ అయ్యాక డివిడియోలని ఈ సీడీలో చూస్తారు. కానీ మేము సినిమా బాగున్నా లేకపోయినా నీ కోసం 10 సార్లు చూస్తాం. ప్లీజ్ చేయమా. శ్రేయజీ మా కాలేజ్ బాత్రూమ్ డోర్ మీద మీ బొమ్మే అంటించాం తెలుసా? మీరే మా డ్రీమ్ గర్ల్. శ్రియ గారు క్షమించండి, మా దగ్గర డబ్బు లేకపోయినా మీరంటే చెప్పలేనంత అభిమానం ఉంది. రుబాబ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకుని అయితే రాగలిగాం, కానీ మీ మనసు నొప్పించి మీతో డాన్స్ చేయించలేం. పదండి, మిమ్మల్ని కాలేజ్లో డ్రాప్ చేస్తాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మీ కుర్రాళ్ళ కోసం డాన్స్ చేస్తాను. చీటింగ్, బ్లఫింగ్, ఫంక్షన్ ప్లాన్ మొత్తం ఖరాబ్ అయింది. డోంట్ వరీ, మనం ఈ రోజే సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే. బాను ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాం, అది రివర్స్ అయ్యి బాబీ గారు సింపతి కొట్టేశాడు. హాయ్ Dear friends, welcome to unusual and innovative party thrown by Bobby. ఎప్పుడు ఒకరితోనే ఫ్రెండ్షిప్ చేస్తే రొటీన్. అందుకే ఇక్కడికి వచ్చిన అమ్మాయిలంతా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి సంబంధించిన వస్తువును ఏదైనా ఆ టేబుల్ మీద పెట్టాలి. ఓకే, తర్వాత పవర్ ఆఫ్ చేస్తాం. చీకట్లో బాయ్స్ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక్కో కీ చైన్ తీసుకోవాలి. ఆ కీ చైన్ ఏ అమ్మాయిదైతే ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఈ రాత్రంతా సరదాగా టైం పాస్ చేయాలి. చీకట్లో భాను కిచెన్ నీకే వస్తుంది. నేను ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. వాట్స్ రాంగ్? ఎంజాయ్ చేయడానికి ఇదో చీప్ ట్రిక్. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. హలో, బహుత్ హో గయా. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఏంటే మీ దేశంలో ఈ వయసులో డేటింగ్ కి వెళ్ళకపోయినా, బాయ్ ఫ్రెండ్స్ లేకపోయినా పేరెంట్స్ కి డౌట్ వచ్చి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్తారంట కదా? నీకేమైనా లోపం ఉందా? చెప్పు చెప్పు చెప్పవే.
చూపు. ఆగండ్రా, ఈసారి అవకాశం బుడ్డోడికి ఇద్దాంరా. పోరా పో. ఏంట్రా వాగుతున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? అన్న కాలు చూడరా, విరిచేయ్! ఆడి 2 కాళ్ళు విరిచేయ్! రేయ్, అన్న నాకు వదిలేశాడుగా, నేను డీల్ చేస్తా. రేయ్, నిద్రపోతున్న వాడిని కొట్టడం, ఒంటరిగా వచ్చిన వాడిని కుమ్మడం, అందులో ఉందిరా మధ్య. ఇక్కడ నేను కొడితే మా గ్యాంగ్ ఎప్పుడు ఒంటరిగా దొరుకుద్దా అని కాస్తారు. అదే మీ కాలేజ్కి వచ్చి కొడితే మా గ్యాంగ్ ముందు నడవడానికి కూడా భయపడతాను. ఒక కాలేజ్ చదివి ఇంకో కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవడం కామన్ సీన్ హై. నా ఏరియాలో నిన్ను వదిలేసి నీ కాలేజ్కి వచ్చి తనడం క్యా సీన్ హై. అందులో ఉందిరా మధ్య. రేపు నీ కాలేజ్కి వస్తా, నువ్వు ఒక్కడవే నా కాను. ఎంతమంది తెచ్చుకుంటావు తెచ్చుకో, 5, 10, 20 వేసుకో. అప్పుడే నా చేతికి సమ్మగా ఉంటది. అక్కడ నేను కొడతా. అలా నేను చేయగలిగితే మీ గ్యాంగ్ పొరపాటున మా ఏరియాలోకి వస్తే మీ కర్చీఫ్తో మా షూలు తుడవాలి, వాటిలతో మీ మొహాలు తుడుచుకోవాలి, చేతులు కట్టుకుని మా ముందు తలలు దించుకోవాలి. రేపే మీ కాలేజ్కి వస్తా. రేయ్, తప్పు చేస్తున్నావురా. భయం పోయిందా? అదే నాకు కావాలి. రేయ్, ఈ దేవదాస్ భయపడే వాళ్ళని కొట్టడు. దేవదాస్ని చూస్తే భయం పుట్టేలా కొడతాడు. పోరా పో. వీడు వచ్చేసాడు రా. రేయ్ బుడ్డోడా, రాత్రి భాను ముందు ఎమోషన్ లో కమిట్ అయి ఉంటావు. తెల్లారేసరికి సిచ్యువేషన్ అర్థం చేసుకుని రావనుకున్నాను. అన్నమాట ప్రకారం వచ్చేసావు. ఆవు పులి. ఒక్కడినే వస్తా, ఎంతమందైనా సరే అన్నావు. నువ్వు ఒక్కడివే, మేం 10 మంది. ఇప్పుడు నీకు జరగబోయేదానికి ఫ్యూచర్ లో కొన్ని ముఖ్యమైన పనులకు పనికి రాకుండా పోతావు. రుప్పు కలలా. రేయ్ జులపాలు, టైం చూపించిపోయిన నిజాల గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. రా.
భాను బైక్ ఎక్కేస్తుందేమో. తుమ్ము 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 ఇది నాటుగాడి దమ్ము దమ్ము తుమ్ము 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 ఇది నాటుగాడి దమ్ము దమ్ము. రేయ్, ఇప్పుడు చెప్తున్నా విను. ఆవు పులే. అన్నా, వాళ్ళ కాలేజీ వాళ్ళు బైక్ ఎక్కించుకోలేని అమ్మాయిని మనవాడు ఎక్కించుకున్నాడు. ఏయ్, 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 ఏయ్. బైక్ ఎక్కించుకొని వచ్చావు, ఎన్ని బ్రేకులు వేసావు తల్లా? అబ్బా, అయ్యా అయ్యా. ఆహా. ఏ చోటు 3/5 చాయ్. ఓకే. చోటు 3/5 కాదు 3/6. 5 అంటే 6 అంది, పిల్ల ఫిక్స్ అయిపోయినట్టే తల్లా. ఇక్కడ మీరు టీ తాగుతారా? అవును, నాకు కూడా మీలా షేర్ చేసుకుని తాగాలనిపిస్తుంది. బామేమో ఇండియా నేటివిటీ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది, కానీ నాకేమీ అలా అనిపించడం లేదు. నిజమైన ఇండియా ఎక్కడుందో నాకు తెలుసు. చూస్తావా? చూపిస్తావా?